అందరికీ వెల్కమ్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు మా కన్నయ్యకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నాం 9th మంత్లో పోషమ్మ దగ్గర. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ పోషమ్మ దగ్గరకో బ్లాగ్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బ్లాగ్ చూడండి. గట్ నుంచి పోరా. అలా నాకు అన్నం తినిపిస్తుంది. కన్నయ్య రెడీ అవుతుండు. ఈరోజు కన్నయ్యకి ఎంటుకలు చదువుకున్నా. ఇది మా కన్నయ్యది చాలా మెమొరబుల్ వీడియో అనుకున్నా, కానీ మెమొరీగా మిగిలిపోతుంది అనుకోలేదు. మా అన్నయ్య లాస్ట్ వచ్చాడు ఈ ఈవెంట్కి. కన్నయ్యది చనిపోక ముందు, ఇది 2 days ముందు. ఫ్రైడే జరిగింది, సండే అన్నయ్య చనిపోయిండు. ఇంకా భూంపల్లి దగ్గర పోషమ్మకి ఎంట్రుకలు దిద్దామని వెళ్తున్నాం. వీడియో మొత్తం చాలా హ్యాపీగా ఉండే, కానీ ఇంత ఘోరంగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అందరం ఓన్లీ అంటే బర్త్డే ఉంది, పెద్ద చేసుకుందాం అని చెప్పేసి పుట్టు వెంట్రుకలు చిన్న చేసుకున్నాం. ఓన్లీ ఒక 4 ఫ్యామిలీస్ అంతే. మా అన్నయ్య వాళ్ళు, మేము, మా ఆడబిడ్డ వాళ్ళు, ఇంకా అంతే. బాయ్ ఫ్రెండ్స్, పోతున్నాం మేము. అక్కడ పోయినాక వీడియో తీస్తాం, చూడండి ఫ్రెండ్స్. ఆయన సిగ్గు. మా సంతబాబు కొంచెం ఇంట్రోవర్ట్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ బొంపెల్లి అంట. బొంపెల్లి ఫస్ట్ టైం నేను రావడం. మీ దగ్గర అయితే చాలా బాగుంది. పాపం కొద్దిసేపు అయితే దాని పని అయిపోతుంది. అన్ని తిట్టారు రావు, కొంచెం పని అయిపోతుంది పాపం. ఈ బొంపెల్లి పెద్దపల్లి దగ్గర బొంపెల్లి పోచమ్మ అని చెప్పి బొంపెల్లిలో ఉంది. ఇక్కడైతే ఆ రోజు అయితే చాలా బాగానే జరిగింది మా ఈవెంట్ అంతా. పూజకి అయితే వస్తుంది ఉండదు. బేతారం ఆదివారం ఉంటారవ్వా. ఇంకొకరు తీసుకోపో. అన్నయ్య వాళ్ళకి బట్టలు పెట్టినాం. మేనమామ ఇంటికల్ తీస్తే డ్రెస్ పెట్టాలి కదా. మా అన్నయ్యకి డ్రెస్ తీసుకున్నాను. ఇంకా అన్నయ్య కూడా కన్నయ్యకి డ్రెస్ తీసుకున్నాడు. అదే లాస్ట్ డ్రెస్ అవుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్యకి నేను, కన్నయ్య అన్నయ్యకి పెట్టడం లాస్ట్ డ్రెస్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లాంటి ఒక రోజు వస్తుందని కూడా అస్సలు అనుకోలేదు. ఈ వీడియోనే నాకు ఇంకా మెమొరీగా మిగిలిపోతుంది అనుకోలేదు. ఇంకా చిన్న అన్నయ్య రాలేదు, పెద్ద అన్నయ్య ఒక్కడే వచ్చిండు. ఇంకా వదిన ఉన్న అన్నయ్య ఇద్దరు వచ్చి ఇంకా వాళ్ళకి డ్రెస్, ఇంకా పక్కన ఇక మా అన్నయ్య ఆడపడుచు వాళ్ళ అన్నయ్య కూడా నేను చెప్పాను కదా, అన్నయ్య కూడా సొంత అన్నయ్యలా ఉంటాడు కదా, అందుకని అన్నయ్యకి కూడా నేను డ్రెస్ తీసుకున్నాను. వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని ఎంట్రుకలు తీయాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ బట్టలు పెట్టినాం. తర్వాత బోనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా అన్నయ్య డ్రెస్ బాగుందా అని అంటే చూస్తున్నాడు పట్టుకొని. బాగున్నా లేకున్నా నువ్వు ప్రేమతో పెట్టినావు కదా, నాకు ఇష్టమే అని చెప్పేసిండు. వేసుకుంటున్నాడు డ్రెస్సు. అదే ఒక్కటేసారి వేసుకున్నాడు లాస్ట్, ఇంకా మళ్ళీ వేసుకోలేదు కూడా ఆ డ్రెస్సు. ఇంకా బోనం ప్రిపేర్ చేసి అందరికి ఇట్లా పసుపు బొట్లు పెట్టినాం. అత్తమ్మ ఇంకా బోనం ప్రిపేర్ చేసింది. అక్కడే బోనం వండుకొని ఇక పోషమ్మకి పెట్టి మొక్కులు పెట్టుకొని చిన్న గొర్రెపిల్ల కట్ చేసుకొని చేసుకున్నాం. అక్కడ పోచమ్మ చాలా ఫేమస్ అంట. మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది అనే నమ్మకంతో మా అత్తమ్మ నాకు మనవాడు ఉడితే చేస్తాను మొక్కుకుందట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇంకా అన్నయ్య వాళ్ళు మా హస్బెండే వంట చేస్తున్నారు. అన్నయ్యనే వంట చేశాడు. ఇక పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఇద్దరు కలిసి
మేకని కట్ చేసిళ్ళు, వాళ్ళే కట్ చేసి కొట్టి వండిళ్ళు. ఇంకా బోనం రెడీ అయిపోయింది, పైకి వెళ్ళడమే. అన్నయ్య మేకని పట్టుకొని ఉన్నాడు పోకుండా. బోనం ప్రిపేర్ చేసుకొని పైకి వెళ్తున్నాం. చూడండి పైన అయితే చాలా బాగుంది వ్యూ కూడా. ఒకటి 2 3 4 5 6 7 ఎవరైతే అట్లయినా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం. చాలా అంటే చాలా పెద్ద కొండ మీద ఉంది, ఘోరంగా ఉంది. వ్యూ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. వ్యూ చూడండి, సూపర్ ఉంది వెదర్. ఈ లోపల పోచమ్మ ఉంది, పోచమ్మ చుట్టూ మూడు అయినాయి. గిట్ల పట్టుకోరా. తీసుకో చేయని గట్టిగా పట్టుకుంటాడు. బొద్దుల లక్ష్మణ్ చేసినావుగా వచ్చిందా ఎదికి లక్ష్మణ్ అబ్బా నీ మానే కూడా లక్ష ఇప్పుడు అబ్బా అబ్బా రాజ్యం రాది అబ్బా నా తల్లి 10,000, నా తండ్రి 10,000, నా సమ్మవ 10,000, పాదాన మీకు 10,000 మీకు అందరికి. అబ్బా అన్నలారా తమ్ములారా అక్షరను ఆడేడి మనం ఉన్నాడు, బయట ఉన్నాడు. కన్నయ్య జయ జగన్ జయ 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 షాప్ ఉన్నదా అని పొలాలన్నీ ఎక్కడ ఆకులు ఉన్నాయి ఆడ నీ దగ్గర ఉంటుంది కదమ్మా తెల్లగాళ్ళు కొంచెం పోయరాదు. గురుగులు ఉంటుంది కదా తెల్లగాళ్ళు కొద్దిగా పోయి ఉంటుంది, పోయి కింద ఉంటుంది. ఇల్లు ఉన్నది కదా తెల్లగా తీసాడ పెట్టలేవు అన్నయ్య కూరదాలు తీపుతారు గిన్నె ఇంటికి తీసిన ఇంటికి తీసిన బాబాయ్ ఎవరు గద్దెను గిద్దెను ఎవరు
కొంచెం బెల్లం నోట్లో పెట్టాలి సపరేట్ లేకపోతే తీయనియాడు మీది మీది భయపడతాడు ఇంకొకటి ఆయన ఎక్కడ మీద పట్టే చెవుల మీద రాకుండా మీదకెళ్ళి తీర్థం పట్టురా తీర్థం పట్టుకోవే చెంబి అమ్మ తీర్థం పెడతా గిల్ల కవర్ అట్లా పెట్టి అల్లునికి పెడతాను వేసుకుంటావు సెకండ్ రౌండ్ కొడుకు 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 కోడలు నా కొడుకు కోడలు ఒకసారి మొక్కిన 3 ఏళ్ల కింద వచ్చిన మా వాళ్ళతోటి మా అవగారితో వచ్చిన నా మనవడిని ఇస్తే నేను మళ్ళీ అత్త తల్లి అర్థం చేస్తాను మొక్కిన నాకు మనవడిని సరే సరే టోల్ పెట్టుకోని ఆయనకి అన్న ఇవాళ దాకా తెచ్చిన టోల్ మేము పెట్టుకోని ఆయనకి అన్న అరే టోల్ ఇయ్యాలి ఎవరెవరు కట్టాలి అసలు గది దండ తెస్తే అయిపోవు ఆడ పెద్ద పెళ్లి కాడ అది పెట్టాలి అసలు బిస్కెట్ కన్నయ్యకి జేబు ఉంది జేబులో పెట్టాను ఎవరు పోదు ఇలా కన్నయ్య కలగులో పడతాయి కన్నయ్య బర్త్డే ఎవరికి అద్దు నానికి డాడీకి మనం గలగూరలు వేసుకుందాం జేబు నిండుతా తాగలేవు జేబులు నింపుకో ఆగు ఎత్తుకో గాలి అయిపోయినాయి పెడతారు ఏం కదా అనేటట్లే అసలు మందు పోయలే ఇంకా 2 ఉన్నాయి బంగులు అయితే మళ్ళీ వస్తా మాగిన వాడు మళ్ళా గొర్రెపోతు పట్టుకొని
తప్పకుండా అత్త. నాకు బంగులు ఈ తల్లి మంచిగా అవలీలంగా బంగులు కావాలి. నేను తప్ప మాట్లాడే తప్పదాన్ని కాదు. నేను అబద్ధం ఆడేదాన్ని కాదు. చూసుకొని చూసుకొని సంతృప్తి ఇక లేడీ మంచిగా ఏం డోకోలేదు పూనకం అయింది అన్ని మంచిగానే చేసింది శబాష్ శబాష్. నువ్వు ఆయన తీసుకుపోయి కన్నయ్య తీసుకుపో అందరు గజుడు ఎంత మంచి కనిపిస్తాయో పొలాలు. మంచిగా తీసుకో, మంచిగా ఉంటుంది ఇక్కడ. గదే అక్క సూపర్ ఉన్నది. అద్దిగాట నెరిపడ్డాడు. మా అన్నయ్యలే ఫ్రెండ్స్ కష్టపడుతున్నారు. ఇక వాళ్ళే కట్ చేస్తున్నారు. ఇక అంతా మా అన్నయ్యలు, మా ఆయన, మా అల్లుళ్ళు చాలా కష్టపడుతున్నారు. మేక మటన్ ఫ్రెండ్స్, సారీ గొర్రె మటన్. మీరు కూడా రండి మా కన్నయ్య. పోతు గొర్రె పోతు ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి భోజనం చేయొచ్చు. ఎన్ని అయ్యో మేకను ఒక ఫోటో దిద్దాం అనుకున్నది. ఈ ఫోన్ ఎత్తా నీకు. దొరల నుండి బీసీ బీలా కలపాలి, లేకపోతే ఏలన్నా కలపాలి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అది ప్రైవేటు ప్రైవేటే. ఇప్పుడు నేను చేస్తలేనా ప్రైవేటు, నేను నౌకరి చేస్తలేనా. నాకు దొరకపోయినా నౌకరి, నేను నౌకరి చేస్తాను. అయిపోయింది నా కథ. అందరం కలిసి కూర్చొని భోజనం చేసినాం. ఇదే లాస్ట్ మా అన్నయ్య మాతో కలిసి తినడం. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. అన్నం కూడా సరిగ్గా తినలేదు. తినే టైంకే వర్షం కొట్టింది అన్నయ్య. కానీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేసిండు ఉన్నంతసేపు అయినా అక్కడ వాళ్ళకి అందరినీ. దొంగ కడుక్కునేటి. అయ్యో అయ్యో మా మామ కొడదా మాకు మామని. వర్షం కొడుతుంది ఫ్రెండ్స్, కానీ మా ఫంక్షన్ మొత్తం అయినాక కొడుతుంది ఫ్రెండ్స్. సీనా నా సామాను లెక్కనే ఎత్తాను నువ్వు. అయినా తెలియదు.
ఇటు మా భోజనాలు అన్నీ అయిపోయి మేము వ్యాన్ ఎక్కే టైంకి వర్షం స్టార్ట్ అయింది. కానీ ఉన్నంతసేపు అయితే బాగా జరిగింది, బాగా జరుపుకున్నాం. ఇంటికి వెళ్తున్నాం. అన్నయ్య ఇంటి దగ్గర వచ్చిండు. ఇంటికాడ మళ్ళీ కోసేపు ఉండి, మా డాడీ అక్కడికి రాలేదు, ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఇంటికి వచ్చి డాడీని కలిసి వెళ్ళిండు. ఇంకా వీళ్ళంతా పెద్దపల్లి దగ్గర షాప్లో కన్నయ్యకి అందరు కొనిస్తున్నారు. వాళ్ళ మామలు, 3 మామలు. మా అన్నయ్య చిన్న సైకిల్ తీసుకున్నాడు కన్నయ్యకి, బాగుంటుంది అని చెప్పేసి ఆడుకోవడానికి. పర్సులో 10 రూపీస్ చేంజ్ అటు ఉన్నాయని ఇక్కడ ఉండే కదా చేంజ్ దీని కడ. బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ అత్తమ్మ ఐస్ క్రీమ్ కన్నయ్యకి వాళ్ళ మామయ్యలు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు ఫ్రెండ్స్. పాపం ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటే ఆయన చూపి చూడొకసారి ఆయన ఫీల్. అదన్న కొను కన్నయ్య సైకిల్. తీసుకో సంత పట్టుకున్నాడు, పట్టుకో తాళం. కోడలు దానికి పెద్దన్న బిడ్డ పెద్ద కోడలు. నేను చెప్తా పాటుగా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. నేను చెప్తా పాటు చరిత్ర అన్నం తెలియదు ఎక్కువ. అయితే నేను చెప్తా పాటు చరిత్ర